ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సలార్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ ఫస్ట్ రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీకు తెలియని పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. అయితే సలార్ స్టోరీ ఐడియా ఇప్పటిది కాదట. 15 ఏళ్ల క్రితమే కథకు బీజం పడిందట. అప్పటికి ప్రశాంత్ నీల్ దర్శకుడు కాదట. అయితే డైరెక్టర్గా తొలి ప్రయత్నంలోనే ఇంత పెద్ద కథను చెప్పాలంటే బడ్జెట్ దృష్ట్యా కొన్ని పరిమితులుంటాయి. అందుకే కొన్ని చిత్రాలు తీశాక సలార్ను తెరకెక్కిద్దామనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కన్నడ సినిమా ఉగ్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టారు ప్రశాంత్ నీల్. నటించిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ సలార్కు పట్టాలెక్కించారు. మొత్తానికి ప్రశాంత్ అనుకున్నది చేసేశారు. పాన్ ఇండియా యాక్టర్ అని కాకుండా సినిమాలోని దేవ పాత్రను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ను ఎంపిక చేయడం విశేషం. అమాయకత్వంతో కూడుకున్న రోల్ అది. అయితే ఈ సినిమా 2 పార్ట్లుగా తెరకెక్కించాలని షూటింగ్లోనే అనుకున్నారట. సలార్ షూటింగ్ స్టార్ట్ అయిన నుంచి ఈ సినిమాకు కేజీఎఫ్కు లింక్ ఉందని అంతా ఊహించారు. కానీ ఎలాంటి కనెక్షన్ లేదని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఉగ్రం రీమేక్ కూడా కాదని తెలిపారు. సలార్లో గెస్ట్ రోల్లో కనిపిస్తారనేది రూమర్లకే పరిమితమైంది. అయితే హీరో ప్రభాస్, హీరోయిన్ శృతి హాసన్లపై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించాలనుకున్నారు. అయితే ఎమోషనల్గా సాగే కథలో అలాంటి పాట పెడితే కనెక్ట్ కాదనుకుని వదిలేశారు. సినిమాలో దేవకు సమానమైన మరో పాత్ర వరదరాజమన్నారు. ఈ రోల్ కోసం ముందు నుంచి మలయాళ నటుడు పృథ్వీరాజ్ కుమార్నే అనుకున్నారు దర్శకుడు. ఆయనే లేకపోతే సలార్ లేదని ప్రశాంత్ చెప్పడం గమనార్హం. పృథ్వీరాజ్ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జనవరి 2021-29న తెలంగాణలోని గోదావరి ఖనిలో షూటింగ్ ప్రారంభమైంది. తర్వాత హైదరాబాద్, మంగళూరు, వైజాగ్ పోర్టు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. 114 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మూవీలోని ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరో సన్నివేశంలో హీరో 1000 మందితో ఫైట్ చేస్తాడని టాక్. సినిమా బడ్జెట్ సుమారు 270 కోట్ల రూపాయలు. అసభ్యత లేకపోయినా కొన్ని హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైం 2 గంటల 55 నిమిషాల 19 సెకన్లు. కేజీఎఫ్లో నరాచి ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్తో ఖాన్సార్ వరడ్ను పరిచయం చేయనున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం. మరి దేవ వరదరాజ మన్నార్ శత్రువులుగా మారడానికి కారణమేంటి? అసలు ఖాన్సార్ కథేంటి? తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే.